Welcome to Trishul, IACE Trishul for SBI clerk and POs. And now you can see today's topic is word usage handout 2. Already word usage మీద మీకు నోట్స్ ఇవ్వడం జరిగింది. వర్డ్ యూసేజ్ 1 చెప్పినప్పుడు మరొకసారి వర్డ్ యూసేజ్ యొక్క నోట్స్ గురించి మీతో ఒక్కసారి మాట్లాడతా. వర్డ్ యూసేజ్లో ప్రధానంగా అడ్జెక్టివ్ కానీ నౌన్ కానీ వెర్బ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అది అడ్జెక్టివ్ అయినట్లయితే FUL IVE OUS BLE IC AL NT RY LESSతో మనం ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా వెర్బ్ యొక్క మూడో రూపము అడ్జెక్టివ్గా యూజ్ చేస్తాము. వెర్బ్ ప్లస్ INGని కూడా అడ్జెక్టివ్గానే యూజ్ చేస్తాం. మరి అదే నౌన్ అయినట్లయితే MENT NESS TION CION SION CETY TH HOOD SHIP ISMతో నౌన్ని ఐడెంటిఫై చేస్తాం మిత్రమా. వెర్బ్ ప్లస్ INGని కూడా మనం నౌన్గా యూజ్ చేయొచ్చు. అయితే మరి అడ్జెక్టివ్ ఇచ్చినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అడ్జెక్టివ్ని ఎలా యూజ్ చేస్తారు మాస్టర్? 1 అడ్జెక్టివ్ ప్లస్ నౌన్గా, 2 బి ప్లస్ అడ్జెక్టివ్గా, 3 అడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్గా యూజ్ చేస్తారు. ఓన్లీ 3 యూసేజ్ ఉన్నాయి ఫర్ ద అడ్జెక్టివ్. మరి అదేవిధంగా నౌన్ తీసుకున్నప్పుడు అడ్జెక్టివ్ ప్లస్ నౌన్గా, ఆఫ్కి ముందు నౌన్గా హ్యావ్ ప్లస్ V3 హ్యావ్ ప్లస్ నౌన్గా, నౌన్ని సబ్జెక్ట్గా ఆబ్జెక్ట్గా కూడా యూజ్ చేస్తాం. మరి వెర్బ్ ఇచ్చినట్లయితే ఎలా ఉంటుంది సార్? V1 అయినట్లయితే సింపుల్ ప్రెజెంట్, మొడాల్ ప్లస్ V1, 2 ప్లస్ V1, డూ ప్లస్ V1గా, V2 అయితే సింపుల్ పాస్ట్, V3 అయినట్లయితే ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 హ్యావ్ ప్లస్ V3 యాజ్ అడ్జెక్టివ్. మరి వెర్బ్లో వెర్బ్ ప్లస్ ING అయినట్లయితే ప్రిపోజిషన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ING, బి ప్లస్ వెర్బ్ ప్లస్ ING మాత్రమే కాకుండా వెర్బ్ ప్లస్ INGని అడ్జెక్టివ్గా యూజ్ చేయొచ్చు, నౌన్గా కూడా యూజ్ చేయొచ్చు. సరే మరి చూద్దాం రండి. ఫస్ట్ వన్ ఏముందా ఇక్కడ అంటే వర్డ్ యూసేజ్ హ్యాండ్అవుట్ 2లో క్వశ్చన్ నెంబర్ 1 క్యాప్రిసియస్ అని అంటున్నాడు మిత్రమా. ఎప్పుడైతే OUSతో ఎండ్ అయిందో దట్ ఈజ్ అడ్జెక్టివ్. మరి ఇచ్చినది అడ్జెక్టివ్ అయినప్పుడు యూ కెన్ అప్లై అడ్జెక్టివ్ ప్లస్ నౌన్గా కానీ, బి ప్లస్ అడ్జెక్టివ్గా కానీ, అడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్గా కానీ యూజ్ చేయొచ్చు. 3 రకాల యూసేజెస్ ఉన్నాయి. అడ్జెక్టివ్ ప్లస్ నౌన్, బి ప్లస్ అడ్జెక్టివ్, అడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. మరి క్యాప్రిసియస్ అంటే మీనింగ్ ఏంటండి? ద మీనింగ్ ఆఫ్ క్యాప్రిసియస్ ఈజ్ ఫిక్కిల్డ్. ఒక స్టాన్స్ ఉండదు, ఒక స్టాండర్డ్ ఉండదు, రకరకాలుగా ఉన్నప్పుడు అంటాం చాలా ఫిక్కిల్ మైండెడ్తో ఉన్నాడు అని. దట్ ఈజ్ క్యాప్రిసియస్. ఎస్, ఫస్ట్ వన్ చదువుదాం రండి. ఏమడిగాడు మన్ని? చూస్ ద ఆప్షన్ ఇన్ విచ్ యూజ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ఈజ్ కాంటెక్స్చువల్లీ అండ్ గ్రామటికల్లీ కరెక్ట్. ఈవెన్ హిజ్ గ్రేట్ అచీవ్మెంట్ కుడ్ నాట్ ఇంప్రెస్. క్యాప్రిసియస్లీ బాస్ కాదండి, క్యాప్రిసియస్ బాస్. దిస్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. The lady is highly fickle-minded and capricious. Capricious, fickle-minded, absolutely ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి కాబట్టి కరెక్ట్. అక్కడ capricious అనేటువంటి అడ్జెక్టివ్ కనపడుతుంటే ఇక్కడ బి కనపడుతోంది. దట్ ఈజ్ బి ప్లస్ అడ్జెక్టివ్. సెకండ్ వన్ ఉంది. The audience were enthralled by the capriciously playing. No way. So that we are not going with 1 or 3 and our answer is only 2. Our answer is only 2. Capricious means fickle. Now perpetual. Again my dear friends, AL తో ఎండ్ అయింది కాబట్టి adjective. Perpetual, continuous అని అర్థం.
Perpetual means continuous. So first one chadudam. The one who has a perpetual income, perfectly correct. Perpetual anedi adjective, income అనేటువంటిది noun, perpetual income adjective plus noun, that is correct. The only source of perpetual happiness, happiness noun, perpetual adjective, again adjective plus noun. So that, my dear friends, we have adjective plus noun in two statements. The old man fixed some income because of perpetually support kadaya, perpetual support, that is an error. So perpetual అనే adjective two statements లో మనం అప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్లను కూడా 1 and 2లో perpetual income గా, perpetual happiness గా suitable అయింది adjective plus noun గా, that is 1 and 2. Now let me go to the question number 3. Veneration means respect. Venerate అనేటువంటిది verb. Venerate, venerated, venerated. Venerate is a verb. Venerate, venerated, venerated. ఫస్ట్ వన్లోకి వెళ్తున్నాను. మస్ట్ వెనరేట్స్ అన్నాడు, ఇక్కడే పోయింది. మస్ట్ అనేటువంటిది మిత్రులారా మోడాల్ కాబట్టి మోడాల్ తర్వాత ఏం రావాలయ్యా అంటే V1 రావాలి. మస్ట్ వెనరేట్ అని మాత్రమే అనగలం. ఫస్ట్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్. మెనీ పీపుల్ వెనరేట్ ద పిక్చర్స్ అండ్ ఇమేజెస్ ఆఫ్ గాడ్స్. ఎస్, చాలామంది ప్రజలు, మెనీ పీపుల్ సబ్జెక్ట్, వెనరేట్ V1, గాడ్స్ అన్నావు, ఇమేజెస్ ఆఫ్ గాడ్స్ అంటున్నావు కాబట్టి దట్ ఈజ్ రైట్, టూ కరెక్ట్. నౌ ద థర్డ్ వన్. ద పబ్లిక్ లుక్డ్ ఎట్ ద మాంక్ విత్ లాట్ ఆఫ్ వెనరేషన్ అనే పదం రావాలి. లాట్ ఆఫ్ వెనరేషన్ అండ్ లాంగ్డ్ ఫర్. ఇక్కడ లుక్డ్ ఉంది అండ్ లాంగ్డ్ ఇక్కడ ఉంది. ఈ లాంగ్డ్కి రిలేటెడ్ వెర్బ్ లుక్డ్ అండి, నాట్ వెనరేటెడ్. అండ్కి తర్వాత లాంగ్డ్ V2, అండ్కు ముందు లుక్డ్ V2. కానీ అక్కడ ఉన్నది ఏమిటయ్యా అంటే లాట్ ఆఫ్ వెనరేషన్ ఉంది కాబట్టి థర్డ్ వన్ కూడా రాంగ్. సో కేవలము సెకండ్ వన్లో మాత్రమే కరెక్ట్ యూసేజ్ ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. Exertion, exerted, exertion is nothing but strain or struggle. ఎక్సర్షన్లో TION కనపడుతోంది మిత్రమా, దట్ ఈజ్ నౌన్. మరి నౌన్ ఎలా యూజ్ చేస్తారండి? అడ్జెక్టివ్ ప్లస్ నౌన్, ఆఫ్కి ముందు నౌన్, హ్యావ్ తరువాత నౌన్, నౌన్ యాజ్ సబ్జెక్ట్, నౌన్ యాజ్ ఆబ్జెక్ట్. అక్కడ మనకి 4 రకాలైనటువంటి ఉపయోగాలు కనపడుతూ ఉన్నాయి మిత్రమా. అడ్జెక్టివ్ ప్లస్ నౌన్గా కానీ, ఆఫ్కి ముందు నౌన్గా కానీ. ఎలా తెలిసింది మాస్టారు మీకు నౌన్ అంటే? చివరి అది TIONతో ఎండ్ అయింది కాబట్టి. మరి దాని మీనింగ్ ఏమైందయ్యా అంటే వన్ ఈజ్ స్ట్రెయిన్, సెకండ్ వన్ ఈజ్ స్ట్రగుల్. Doctor has advised to refrain from all sorts of physical strain. Physical ALతో ఎండ్ అయింది. Adjective and exertion noun, that is correct. First one is correct, physical strain. Pressure, exertion at one point on the surface of the water in a cylinder అని అంటున్నాడు. Pressure, exertion కాదు. థర్డ్ వన్, his muscles were still bulging to exert of his visit. No, so that I am going with only one. Now ominous, that is a threat.
ఒమినస్ ఈజ్ నథింగ్ బట్ థ్రెట్. ఫ్యూచర్ థ్రెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒమినస్ అనే పదం వస్తుంది. ఓయుఎస్ ఉంది కాబట్టి యాడ్జెక్టివ్. ఒమినస్ ఈజ్ నథింగ్ బట్ మినాస్. దట్ మీన్స్ థ్రెట్, ఫ్యూచర్ థ్రెట్. సో ఇది యాడ్జెక్టివ్ అని అర్థమవుతోంది. The weather remained with dark clouds rolling in, pushed by an ever-increasing wind. That is ominous. That ominous the sky. No way. That అనే సబ్జెక్ట్ తర్వాత ominous అనేటువంటి adjective అప్లై చేయలేము మిత్రులారా. The decision of separation is ominous for the future అని కూడా ఇచ్చాడు. Absolutely right. Shivering of left hand and left eye indicated something ominous for me. ఇది కూడా threat. So that 2 correct, 3 correct. 2 and 3. That is option E. ఒకసారి చెక్ చేసుకోండి. ominous threat అని అర్థం అండి. దట్ ఈజ్ అబౌట్ ఫ్యూచర్ థ్రెట్. ominous అనేటువంటిది adjective, మీన్స్ మెనాస్ ఆర్ థ్రెట్. దాన్నే మెనాస్ అంటాము, దాన్నే థ్రెట్ అని కూడా అంటాం. కాన్స్పికస్, ఓయుఎస్. సో adjective. క్లియర్లీ అని అర్థం, క్లియర్ అని అర్థం. ఏదైనా క్లియర్గా ఉంటే కాన్స్పికస్గా ఉంది అంట. ట్రాన్స్పరెంట్ అని అర్థం వస్తుంది. షీ వాజ్ సిట్టింగ్ ఇన్ ఏ కాన్స్పికస్లీ ప్లేస్ అనే అప్లికేషన్ తప్పయా? సెకండ్ వన్ కాన్స్పికస్లీ బిల్డింగ్ ఏ తప్పయా? ద సీనరీ ఈజ్ ఎవ్రీవేర్ స్ట్రైకింగ్లీ బ్యూటిఫుల్ అండ్ వ్యారీడ్ and the coral beds of the more secluded basin its harbors are conspicuous. అనొచ్చు, ఈజీలీ సీన్ ఆర్ క్లియర్. ఎప్పుడైతే ఆర్ కాన్స్పికస్ అన్నాడో దట్ ఈజ్ బి ప్లస్ adjective. B plus adjective for their exquisite coloring. That is B plus adjective only in 3. That is the option 3. That is C. Next question. Reticent. Reticent is adjective. Not talking much, not interested to talk. Even reticently members కాదండి, reticent members. రిజర్వ్డ్గా ఉండేటువంటి వారు అని అర్థం. హీజ్ ఎ రెటిసెంట్ బిహేవియర్ గేవ్ రైస్ టు లాట్ ఆఫ్ సస్పిషన్ అండ్ హీ వాజ్ కాల్డ్ ఫర్ ఇంట్రాగేషన్. రెటిసెంట్ బిహేవియర్ అనే ఈ యొక్క పదంలో రెటిసెంట్ అనేటువంటిది అడ్జెక్టివ్గా కనపడుతోంది అండ్ బిహేవియర్ అనేటువంటిది నౌన్. సో దట్ కరెక్ట్. హీ ఈజ్ రిజర్వ్డ్ అండ్ రెటిసెన్స్ కాదు మిత్రమా, అక్కడ కూడా రెటిసెంట్ రావాలి. He is reserved and reticent అని ఉన్నట్లయితే థర్డ్ వన్ కూడా కరెక్టే. బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ దేర్, సో దట్ ఐ am going with only 2. The next one, the question is ferventగా ఉన్నారు అంటాం. Fervent means passionateగా ఉండడం, enthusiasticగా ఉండడం. Fervent adjective. Passionate. Fervent adjective. Adjective అన్నప్పుడు adjective ప్లస్ నౌన్గా కానీ బి ప్లస్ adjectiveగా కానీ రావాలి. చూద్దాం. He was accompanied by his previous boss of whom he had been for some time a fervent admirer. Passionate admirer. ఇక్కడ fervent అనేటువంటిది adjective, admirer అనేటువంటిది noun. So that one ఉందండి. Second one, the soldier was bestowed with highest civilian award for his fervently devotion. కాదు మిత్రమా, fervent devotion.
fervent adjective, devotion noun. Fervently devotion అన్నప్పుడు adverb plus noun వస్తుంది error. The manager fervent appealed కాదు, appealed అనేటువంటిది వెర్బ్ కాబట్టి ఇక్కడ fervently appealed అని రావాలి. సో దట్ 2లో ఆన్సర్ లేదు, 3లో ఆన్సర్ లేదు. 2 యొక్క యూసేజ్ రాంగ్, 3 యొక్క యూసేజ్ రాంగ్. సో దట్ వీ కెన్ గో విత్ ఓన్లీ వన్, దట్ ఈజ్ fervent adjective passionate అనే పదంతో మనం చేస్తున్నాం. The next one is audacious, bold అని అర్థం. బ్రేవ్, బోల్డ్ అని అర్థం అండి audacious అనే పదానికి. audacious ఓయుఎస్తో ఎండ్ అయింది కాబట్టి మిత్రమా అడ్జెక్టివ్ అని చెప్తున్నాము. అంతేకాదు, అది మాత్రమే కాదు, మరొక విషయం ఏంటంటే అడ్జెక్టివ్ audacious means bold. He is so audaciously అన్నాడు. No, he is so audacious. పోయింది. His denunciation of my research is an audacious bluff. Bluff అనేటువంటిది noun, audacious అనేటువంటిది adjective కాబట్టి we can go with the 2. It was audaciously of him. No, ఇక్కడ కూడా అప్లికేషన్ రాంగ్ ఉంది కాబట్టి audacious bluff వరకు మనం వెళ్ళవచ్చు. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్, ఓన్లీ 2. పారాబుల్ అనేటువంటిది ఒక మోరల్ స్టోరీ. పారాబుల్ అనేటువంటిది ఒక మోరల్ స్టోరీ గురించి మాట్లాడతాం, ఒక ఎథికల్ స్టోరీ గురించి మాట్లాడతాం. ఇక దిస్ ఈజ్ నౌన్, మీన్స్ it seemed at first to be a novel on gender inequality, but it can be interpreted as parable on. ముందది నోవెల్ అనిపించింది కానీ దాన్ని ఒక పారాబుల్గా, ఒక మోరల్ స్టోరీగా ఇంటర్ప్రెట్ చేయొచ్చు అన్నాడు. అంటే 1 ఈజ్ దేర్. He recalls a parable which is popular among the public to suit the situation. రీకాల్స్ ఏ పారాబుల్ అన్నప్పుడు మిత్రమా ఎస్, ఒక స్టోరీని రీకాల్ చేసుకున్నాడు. హి ఫిక్స్డ్ ఏ పారాబుల్, నో. 3 అయితే లేదు, ఓన్లీ 1 and 2. మరలా చెప్తున్నా మిత్రమా, పారాబుల్ అనేది ఒక నౌన్, ఇక్కడ అది ఒక మోరల్ స్టోరీ అనే మీనింగ్ ఇస్తుంది. ఫస్ట్ వన్లో నోవెల్ని ఇంటర్ప్రెట్ చేశారట పారాబుల్గా, సెకండ్ వన్లో అతను ఒక మోరల్ స్టోరీని రీకాల్ చేసుకున్నాడు. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ 1 and 2. ఇన్నేట్ క్వాలిటీస్, ఇన్నేట్ అనేటువంటిది కూడా అడ్జెక్టివ్, దట్ ఈజ్ ఇన్బిల్ట్ అని. బై బర్త్ ఏమైనా ఉంటే అంటాం ఇన్నేట్ అని. ఇన్నేట్లీ అన్నాడు, హర్ ఇన్నేట్ అండ్ రెస్పాన్సిబుల్ సెన్స్ కాబట్టి 1లో లేదు. చిల్డ్రన్ హ్యావ్ ఇన్నేట్ క్యూరియాసిటీ, క్యూరియాసిటీ నౌన్, ఇన్నేట్ అడ్జెక్టివ్. పిల్లలలో ఇన్బిల్ట్ క్యూరియాసిటీ ఉంటుంది అని చెప్తున్నాడు కాబట్టి 2 ఉంది. ద హ్యూమన్ స్పెసీస్ హ్యావ్ 3 ఇన్నేట్ డ్రైవ్స్. అవి ఏమిటయ్యా అంటే సస్టెనెన్స్, షెల్టర్ అండ్ రీప్రొడక్షన్. కరెక్ట్. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ both 2 and 3. వెరిటబుల్, వెరిటీ, వెరిటబుల్ BLE ఉంది కాబట్టి adjective, BLE ఉంది కాబట్టి adjective. వెరిటబుల్ ట్రూత్ఫుల్. వెరిటబ్లీ రికార్డ్ అన్నాడు, వెరిటబ్లీ రికార్డ్ కాదు, వెరిటబుల్ రికార్డ్. This area is a veritable paradise for the people who love walking and swimming. Continuous drizzling made our entire holiday
వెరిటబుల్ డిజాస్టర్ ఎలా అవుతుందంటే, డిజాస్టర్ అనేది నెగిటివ్ వర్డ్, వెరిటబుల్ అనేది పాజిటివ్ వర్డ్. సో దట్ వెరిటబుల్ డిజాస్టర్ అనే పదమే క్రియేట్ అవ్వదు. కాబట్టి వెరిటబుల్ ప్యారడైజ్ ఈజ్ ఓకే, బోత్ ఆర్ పాజిటివ్. ఐఎమ్ గోయింగ్ విత్ ఓన్లీ 2. Ordain, verb. This is holy orders. Or any order. Ordained. ట్రై చేయండి. వెర్బ్ వచ్చింది, హోలీ ఆర్డర్స్ అనే ఒక అర్థం ఉంది, ఆర్డర్స్ అనేటువంటి ఆర్డర్ ఇవ్వడం అనేటువంటి ఒకటి ఉంది. ఇట్స్ ఎ ప్రొనౌన్స్మెంట్. వెర్బ్ ఇవ్వడం జరిగిందండి. వెర్బ్ని V1గా, V2, V3, వెర్బ్ ప్లస్ ఐఎన్జీగా అప్లై చేయొచ్చు. టు ఆర్డైన్డ్ అన్నాడు. టు ఆర్డైన్డ్ తప్పండి, బికాస్ టు ఆర్డైన్ అని మాత్రమే రావాలి. 2 + V1. Women are being ordained to the priesthood. Very good. Being ordained, nothing but B plus V3. That's right. He was ordained as a priest. Again B plus V3. సో ఎక్కడెక్కడ ఉన్నాయా అంటే సెకండ్ స్టేట్మెంట్లోను, థర్డ్ స్టేట్మెంట్లోను B plus V3గా ఇవ్వడం జరిగింది. ఆర్డైన్, ఆర్డైన్డ్, ఆర్డైన్డ్, దట్ ఈజ్ 2 and 3. Pervade, pervaded, pervaded. Pervade, pervaded, pervaded, that is మీనింగ్ ఏమొచ్చింది అంటే స్ప్రెడ్ అని వచ్చింది. ద పబ్లిక్ రష్డ్ అండ్ ప్రివేడెడ్ ఇన్ ఏ స్మాల్ ఏరియా. చాలా చిన్న ఏరియాట, అక్కడే వాళ్ళందరూ కూడా ప్రివేడ్ అయ్యారు అంటున్నాడు. హిస్ ఎఫర్ట్స్ టు ప్రివేడ్ ఇన్ ద ఎగ్జామ్. నో. Meaning error. The public rushed and pervaded in a small area to avoid the gathering. As his efforts to pervade. No. The fragrance of these incense sticks pervaded a larger area is correct. Pervaded a larger area, that is only pervaded, spread. Pervasive. To avoid the gathering అన్నాడు కాబట్టి ఇది కూడా తీసుకోలేం. ఓన్లీ 3. క్వశ్చన్ నెంబర్ 16. కంప్లసెంట్ adjective. That means self-satisfactory. Self-satisfactory. Try. What is that? Complacent, self-satisfactory adjective. Okay, come on. Well, most of us feel complacent. Manamandaram kuda self-satisfied ga untam, contented. Correct. He has become complacent about his performance. He has become complacent about his performance. Satisfied. We should not be complacent. Not complacency. Complacency అనేది మళ్ళీ నౌన్ అయిపోయింది.
కాబట్టి కంప్లెస్ అంటే పడాలి అక్కడ. సో దట్ 1 ఈజ్ కరెక్ట్, 2 ఈజ్ కరెక్ట్. While most of us feel complacent about the nutrients we get from our daily food, research tells a different story. He has become complacent about his performance, but records speak against his feeling both 1 and 2. ఈసారి మరొకడు అడుగుతున్నాడు, డైరెక్షన్ మారింది మిత్రమా. వాడికి ఇన్కరెక్ట్ అండ్ ఇన్అప్రోప్రియేట్ కావాలి. అంటే ఇచ్చిన వాటిలో ఒకటి కరెక్ట్ ఉంటుంది, మిగతావి ఇన్కరెక్ట్. 3 కరెక్ట్ ఉంటే ఒక్కటి మాత్రమే ఇన్కరెక్ట్ ఉంటుంది. అదేంటో చెప్పమంటున్నాడు. పొజెస్ అనేటువంటిది వెర్బ్. పొజెస్ అనేటువంటిది వెర్బ్. దట్ మీన్స్ హ్యావ్, కలిగి ఉండుట. ఇన్ ద పాస్ట్ the root of this plant was thought to possess magical powers. Correct? In the past, the root of this plant was thought to have magical powers. Correct? We are trying to bring out the artistic talents that many people possess without realizing it. Correct? We are trying to bring out the artistic talents that many people possess without realizing it. Correct? She possesses the unusual talent. ఆమె దగ్గర మంచి టాలెంట్ ఉంది అని అంటున్నాడు, కలిగి ఉండడం. కరెక్ట్? ఆఫ్ నోయింగ్ వెన్ టు సే నథింగ్. మోర్ దాన్ 5 million జర్మన్ హౌస్ హోల్డ్స్ పొజెస్ ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఏ, బి, సి, డిలో పొజెస్ అనే వెర్బ్ కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 + V1గా కరెక్ట్. ఇక్కడ మెనీ పీపుల్ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వెర్బ్గా కరెక్ట్. షీ అనేటువంటిది సింగులర్ కాబట్టి సింగులర్ వెర్బ్గా కరెక్ట్. హౌస్ హోల్డ్స్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వెర్బ్గా కూడా కరెక్ట్. సో ఆల్ వెర్బ్స్ ఆర్ కరెక్ట్ అండ్ ఆల్ డు హ్యావ్ మీనింగ్. అన్నిటికీ మీనింగ్ కూడా ఉంది కాబట్టి దెర్ ఈజ్ నో నీడ్ టు కరెక్ట్. ఆల్ ఆర్ కరెక్ట్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ దొరకలేదు. 18th one, ఎబిలిటీ, కెపాబిలిటీ, సమర్థత గురించి మాట్లాడుతున్నాడు ఎబిలిటీ అనేటువంటి దాంట్లో. సో చూద్దాం. షీ హ్యాడ్ ద ఎబిలిటీ టు ఎక్స్ప్లెయిన్. కరెక్ట్. ఆమె దగ్గర అటువంటి కెపాసిటీ ఉందట టు ఎక్స్ప్లెయిన్. సో దట్ ఈజ్ రైట్. కంప్యూటర్ లిటరసీ ఈజ్ నౌ యాజ్ ఎసెన్షియల్ యాజ్ ద ఎబిలిటీ టు డ్రైవ్. కెపాసిటీ టు డ్రైవ్. They should not be taking in somebody who don't have the ability to care. Ability to care, capacity to care. For peace to exist in the region, there needs to be a much improved ability between. No. అక్కడ ప్రశాంతత ఉండాలి అంటే అన్ని పార్టీల మధ్యలో ఎబిలిటీ కాదు నాన్న, యూనిటీ ఉండాలి. సో దాట్ ఐఎమ్ గోయింగ్ విత్ డి ఈజ్ ద ఇన్కరెక్ట్. వాడు ఏమడిగాడు? ఇన్కరెక్ట్ అండ్ ఇన్అప్రోప్రియేట్. మళ్ళా షీ హ్యాడ్ ద ఎబిలిటీ టు ఎక్స్ప్లెయిన్. దట్ మీన్స్ ఆమెకు కెపాసిటీ ఉందని చెప్తున్నాడు. కరెక్ట్. సెకండ్ వన్ ఎబిలిటీ టు డ్రైవ్. వెరీ గుడ్. థర్డ్ వన్ ఎబిలిటీ టు కేర్. కరెక్ట్. బట్ ఫోర్త్ వన్లో వాళ్ళకి కావలసిన యూనిటీ, ఎబిలిటీ కాదు. సో దట్ ఇన్కరెక్ట్ అండ్ ఇన్అప్రోప్రియేట్ వన్ ఈజ్ డి. ఎలాబరేట్, ఎలాబరేట్, ఎలాబరేటెడ్, ఎలాబరేట్. ఎలాబరేట్ చేసి మాట్లాడుతున్నాడు అంటాం. ఇన్ డీటెయిల్ చెప్తున్నప్పుడే వస్తుంది ఎలాబరేట్ అనే పదం. హీ కేమ్ అవుట్ విత్ సచ్ అన్ ఎలాబరేట్ ఎక్స్క్యూజ్. చాలా విస్తృతమైనటువంటి ఒక ఎక్స్క్యూజ్తో వచ్చాడు. ఎలాబరేట్ ఎక్స్క్యూజ్ కరెక్ట్. ద కాంగ్రెస్ ఉమెన్ సెడ్ షీ వాజ్ రిజైనింగ్ బట్ రిఫ్యూజ్డ్ టు. దాన్ని డిస్క్రైబ్ చేయమ్మా అంటే టు ఎలాబరేట్, చేయనని చెప్పింది. ఇట్ ఈజ్ ఏ వెరీ ఎలాబరేట్ ఇష్యూ. నో నో నో. టు విచ్ దెర్ ఈజ్ నో స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. ఇట్స్ ఎ వెరీ ఎలాబరేట్ ఇష్యూ అయి ఉండొచ్చు. ద డాన్సర్స్ లీడింగ్ ద ప్రొసెషన్ వర్ ఇన్ కలర్ఫుల్ అండ్ ఎలాబరేట్ కాస్ట్యూమ్స్ అన్నాడు. కాస్ట్యూమ్స్కి ఎలాబరేట్ అప్లై చేయలేం మిత్రమా. ఇట్ ఈస్ ఎ వెరీ ఎలాబరేట్ ఇష్యూ అండి. విచ్ దేర్ ఈజ్ నో స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అయితే దొరకదు. కాబట్టి ఎలాబరేట్ కాస్ట్యూమ్స్ అనే పదం లేదు కాబట్టి ఇక్కడ కూడా ఆన్సర్ డిఏ.
యాంపల్ సఫిషియంట్ అని అర్థం. సఫిషియంట్గా ఉంటేనే యాంపిల్ అనే పదాన్ని అప్లై చేస్తాం. పోలింగ్ డేటా షోస్ దీస్ ఓటర్స్ ఆర్ సోషల్లీ కన్జర్వేటివ్ అండ్ ఎకనామికల్లీ యాంపిల్. దేర్ విల్ బీ యాంపల్ ఆపర్చునిటీ. Ample and secure parking for cars. There is ample evidence. There is ample evidence. Polling data shows these votes are socially conservative and economically. There will be ample opportunity, correct. Ample and secure parking, correct. There is ample evidence, correct. So that I am going with A, that is the wrong one. Economically ample ane padame wrong. Scarce. Scarcity. Scarcity means scanty. Paucity. Dearth. ఇన్సఫిషియంట్ అని అర్థం. సరైనవి లేకపోయినప్పుడు ఆ పదాన్ని మనం అప్లై చేయొచ్చు. స్కాంటీ, పాసిటీ, డెర్త్, స్కేర్సిటీ ఈ విషయాలన్నీ కూడా ఇన్సఫిషియంట్ అని మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఏదైనా ఇన్సఫిషియంట్గా ఉన్నప్పుడే అప్లై చేస్తాం. విత్ జాబ్స్ సో స్కేర్స్, కరెక్ట్. థింగ్స్ వర్ గోయింగ్ బ్యాడ్లీ ఎట్ ద మీటింగ్ సో హీ మేడ్ హిమ్సెల్ఫ్. నో. Research evidence in this area is scarce, correct. Readers of the magazine said they wanted scarce stories about ordinary people and fewer stories about the rich and famous. Things were going badly at the meeting, she made himself scarce. No. Yes, we can go with the D. Readers of the magazine said they wanted scarce stories about ordinary people and fewer. Rendu comparison ichadu kabatti D kuda correct. And the wrong one is second one. Things were going badly at the meeting so he made himself. No. Next one. Desirability. Want. Em kavalo cheppadam. Desirability అనేది ఒక నౌన్ అయ్యా. Desirability అనేటువంటిది ఒక నౌన్. ఎలా వాడాడో చూద్దాం. Too much emphasis is placed on the desirability of being thin. Korika, want, correct. Thinga undali ane desirability మీద ఎక్కువ emphasis place on అయింది. Many would agree with its desirability, but most would question its practicality. Desirability ni agree చేస్తారు కానీ practicality ni question కూడా చేస్తారు. The desirability of the stage. As with community policing, the question marks are over not the desirability of the approach but its feasibility. A correct, B correct, D correct, so that the wrong one is C. Victory. Victory is nothing but a noun. A goal in the last half minute assured victory. Vijayani assurance ichindi. Students have to know. We won our third consecutive victory. Very good. Third consecutive victory is correct. The city honored the victorious general. Very good. So that below option wrong. The students have to be victorious. How to get victory over their initial shyness. So that first one more time, a goal in the last half minute assured victory, correct. We won our third consecutive victory, correct. The city honored the victorious general with a huge parade, this is also correct. So that one A, C, D lo correct ga unnai kanuka mitrama, incorrect and inappropriate evarayya ante that is B. The next one, watch, watched, watched. ఈ వాచ్డ్ అనేటువంటి దాన్ని వెర్బ్గా చూద్దాం.
He spent the entire afternoon watching a cricket match. Correct. If you want me to watch the kids for a couple of hours. Correct. I have to watch my weight now. I am not exercising so much. Correct. The old people in the village still observe the local traditions, not watch. So first one low, he spent the entire afternoon watching a cricket match. Correct. If you want me to watch the kids for a couple of hours while you go out, just let me know. Correct. I have to watch my weight. Now I am not exercising so much. Correct. The old people in the village still tradition ni watch cheyaru babu, tradition ni observe chestaraya. So that only D is the wrong one. The next one, amended అనే వెర్బ్ ఇవ్వడం జరిగింది. We'll try it for that. Although the cost of making phone calls is going up, the charge for connecting to the internet will not amend. The terms of the contract were amended. Very good. He will try to amend the bill to shift. Very good. Until the constitution is amended. This one is also correct. B correct, C correct, D correct, and we have the error in A. Come on. Although the cost of making phone calls is going up, the charge for connecting to the internet, no. The terms of the contract were amended. B plus V3. He will try to amend the bill. Bill ఏం చేయబోతున్నారు? Amend చేయబోతున్నాడు. Until the constitution is amended. రాజ్యాంగాన్ని ఇప్పటికే చాలాసార్లు అమెండ్ చేశాము. Amended is correct. So that, my dear friends, that is the first one which is not correct. Adapt, adapted, adapted. Many software companies have adapted popular programs. Correct. 70% of these imports come from chicken raised under conditions that would not adaptable to. That were not adaptable to. No, Babu. The play had been adapted for children. Correct. The good thing about children is that they adapt very easily to new environments. Correct. So that the wrong one is B. Many software companies have adapted popular programs to the new operating system. Correct. 70% of these imports come from chicken raised under conditions that would not adapt to wrong. The play had been adapted for children. The good thing about children is that they adapt very easily to new environments. So that this is word usage number 2. Word usage handout number 2. Okay, my dear friends, as usual, let us see some of the questions from the error location, as we do regularly. First one. If you will try, you will get it.
If you will try, you will get it. Unless you don't try, you can't get it. Don't make noise. Miss Sheila teaches English, isn't it? If you will try, you will get it. Rule ఏందయ్యా ఇక్కడ? F plus V1 will plus V1. సో ఇక్కడ will ఉండవలసిన అవసరం లేదు. If you try, that means if plus V1 will plus V1. Second one, unless you don't try, unless అనేది నెగిటివ్ అయినప్పుడు సెకండ్ నెగిటివ్ don't అవసరం లేదు. Unless you try, you can't get it. So that unless లోనే if not అనేటువంటి not ఉంది కాబట్టి unless you try, you can't get it is enough. Don't make noise. చాలా సందర్భాల్లో విన్నాం. కానీ నాయిస్ అనే పదాన్ని వాడినప్పుడు ఏ నాయిస్ అని కానీ ద నాయిస్ అని కానీ మచ్ నాయిస్ అని కానీ స్పెసిఫై చేయాలి. డోంట్ మేక్ ఎ నాయిస్, డోంట్ మేక్ ద నాయిస్, డోంట్ మేక్ మచ్ నాయిస్. నాయిస్కు ముందు ఖచ్చితంగా ఆ నాయిస్ ఎంత ఉందో మనం స్పెసిఫై చేయవలసిన అవసరం ఉంది. మిస్సెస్ షీలా టీచర్స్ ఇంగ్లీష్ అన్నప్పుడు టీచర్స్ అనే వర్బ్ నుండి మనం డస్ అనేటువంటి ఒక హెల్పింగ్ వర్బ్ని తెచ్చుకుంటున్నాం. స్టేట్మెంట్ పాజిటివ్గా ఉన్నప్పుడు ట్యాగ్ నెగిటివ్గా ఉండాలి. కావున దట్ బికమ్స్ డజంట్ అండ్ మిస్సెస్ షీలా అన్నాం కాబట్టి షీ. సో దట్ ద ఆన్సర్ ఈజ్ మిస్సెస్ షీలా టీచర్స్ ఇంగ్లీష్ డజంట్ షీ. అదేవిధంగా అవాయిడ్ అన్నెసెసరీ యూజ్ ఆఫ్ మోర్ అండ్ మోస్ట్ అనే రూల్ ప్రకారం అవాయిడ్ అన్నెసెసరీ యూజ్ ఆఫ్ మోర్ అండ్ మోస్ట్ అనే రూల్ ప్రకారము ఇక్కడ మోర్ ఉండవలసిన అవసరం లేదు. బికాస్ టాల్ టాలర్ టాలెస్ట్, లాంగ్ లాంగర్ లాంగెస్ట్, బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్ అనేటువంటి కంపారిటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ ఉన్నప్పుడు మోర్ లేదా మోస్ట్ అప్లై చేయడం అనేది అవసరం లేదు. సో దట్ ఇట్ ఈజ్ నాట్ మోర్ టాలర్ కాదు, కేవలం టాలర్ అని అప్లై చేస్తే సరిపోతుంది. రవి ఈజ్ టాలర్ దాన్ రాజు అండ్ ఎస్ దిస్ ఈజ్ వర్డ్ యూసేజ్ నెంబర్ 2. హ్యాండ్అవుట్ చూస్తున్నారు. ఐఏసి ప్రౌడ్లీ ప్రజెంట్స్ త్రిశూల్ ఫర్ ఎస్బీఐ క్లర్క్ అండ్ ఎస్బీఐ పిఓ. రెగ్యులర్గా మీరు ఇప్పటికే వర్డ్ యూసేజ్ 1 కంప్లీట్ చేసుకున్నారు. దిస్ ఈజ్ వర్డ్ యూసేజ్ 2. సో మరిన్ని ఎపిసోడ్స్ రాబోతున్నాయి. డోంట్ మిస్ ఇట్. వాచ్ రెగ్యులర్లీ ఫర్ ఎస్బీఐ క్లర్క్ అండ్ ఫర్ ఎస్బీఐ పిఓ. మరిన్ని టాపిక్స్తో మేము ముందుకు వస్తాము. అదేవిధంగా కంప్లీట్ పేపర్ కూడా మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యు అగైన్.